హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ప్రశాంతంగా హాయిగా ఉందండి. చీకటితో మొదలుపెట్టింది సన్నగా ఇట్లా తుపర. అటు పెద్ద వర్షము కాదు, ఇటు వర్షం లేకుండా సన్నగా ఇట్లా తుపర పడతానే ఉందన్నమాట. చూడండి ఎంత చల్లగా ఉందో. నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఖాళీగానే ఉంటారు కదా అని చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈజీగా అనేస్తారండి. అసలు ఆడవాళ్ళకి పనులు లేకుండా ఎప్పుడు ఉంటాయి చెప్పండి? చేసే కొద్దికి పనులు ఉంటానే ఉంటాయి. చీకటితో లేస్తామా, ఇళ్ళన్నీ ఊడ్చి శుభ్రం చేసి వంట చేసి టిఫిన్ పెట్టి ఇంట్లో ఉన్న పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా బయటికి జాబులకి వెళ్ళే వాళ్ళనైనా పంపిస్తామా? వెళ్ళిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కోవటము, ఇంకా కూరగాయలు సర్దుకోవటం అని, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవటం అని, ఇంక ఏయో ఒకటి పనులు ఉంటానే ఉంటాయండి. అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం వంట చేసేటప్పటికి మళ్ళీ భోజనం టైం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ పిండ్లు మిక్సీ వేసుకోవటం మరుసటి రోజు టిఫిన్కి, మళ్ళీ పిల్లలు వచ్చే టయానికి టిఫిన్ చేయటము, మళ్ళీ నైటు భోజనము టిఫిను ఏదంటే అది మళ్ళీ అవి కూడా చెయ్యాలి కదా. ఇంకా మళ్ళీ గిన్నెలు కడుక్కోవటము, మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవటము, పడుకోవటం. ఇంకా అసలు ఖాళీగా ఎక్కడ ఉంటారండి? చేసే కొద్దీ పనులు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకొని హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అర్థం చేసుకోకుండా మాటలు అనేవాళ్ళు అంటున్నాను. నన్నైతే తిట్టుకోకండి, ఉన్న మాటే కదా నేను అంటుంది. చాలామంది ఇట్లాగే మూర్ఖంగా మాట్లాడతారు. మీరు పొద్దునుంచి ఏం చేస్తున్నారు? మేము సంపాదించుకొస్తుంటే తిని కూర్చుంటున్నారు అని ఈజీగా అనేస్తారు. ప్లీజ్ అలా అనకండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా గౌరవించండి. వాళ్ళ మనసు అర్థం చేసుకొని మీకు చేతనైతే హెల్ప్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని తేలిగ్గా మాట్లాడకండి, ఓకేనా? నాకెందుకో చెప్పాలనిపించిందండి, చెప్పాను. కూరగాయలన్నీ ఊరికే పాడైపోతాయి. అందుకని నేను మనకి పచ్చిమిర్చి ఒకటి, చిక్కుడుకాయలు ఒకటి, క్యారెట్, బీట్రూట్ ఇవేంటంటే కొంచెం తడి ఉన్నా కూడా ఊరికే పాడైపోతాయి. అందుకోసం చూడండి, మనకి క్యారెట్ దుంపలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా పేపర్లో జుట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనకి కూరగాయలన్నీ అయిపోయి దగ్గర 10 రోజులు 15 రోజులు అయినా కూడా అస్సలు పాడవు. ఎందుకంటే దీంట్లో ఏదైనా కొంచెం చెమ్మరంగానే పేపర్ పీల్చుకుంటుంది కదా, ఇంకా అందుకని మనకి పాడవు అన్నమాట. ఇంకా ఈ వర్షాకాలం చలికాలం అన్ని రోజులు ఇది క్యారెట్ నేనైతే ఇలాగే పెట్టుకుంటా. ఇట్లా పేపర్లు చుట్టి కవర్లో పెట్టి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటాయి. ఇంకా అట్లాగే పచ్చిమిర్చి కూడా అంతే. అదొకటి, మనం పెట్టేటప్పుడు కూడా కూరగాయలు తడి ఉండకూడదండి. తడి ఉన్నాయంటే ఊరికే పాడైపోతాయి. కొంచెం ఆరబెట్టేసి తడిపోయిన తర్వాత చక్కగా తొడలు తీసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఇట్లా జిప్పులాగా అనమాట. ఇట్లా అనగానే అంటిపోయింది. ఇంకా పచ్చిమిర్చి కూడా అంతే, ఇట్లా తడి లేకుండా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. నేను కూరగాయలు తీసుకురాగానే కొంచెం ఆరబెట్టేస్తాను, తడి పొంగానే సర్దేసుకుంటా. ఇంకా అప్పుడు మనకి తొందరగా కూరగాయలు పాడవకుండా ఉంటాయి. నిన్న కొంచెం హడావిడిగా ఉండి సర్దకపోయేటప్పుడు చూడండి ఇట్లా పాడైపోయినాయి. ఇంక ఈ వర్షాకాలం చలికాలం ఇంతేలేండి, ఊరికే పాడైపోతాయి కూరగాయలు, ఓకేనా? నా టిప్ నచ్చితే ఫాలో అవ్వండి మీరు కూడా. నాకు ఏదన్నా విషయానికి ఏదైనా సరే, దేని గురించి అయినా సరే నాకేమన్నా టిప్స్ ఏమన్నా తెలిసినాయి అనుకోండి, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఇలాంటివి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడతాయి, అంతే కదా. మనకు తెలిసిన విషయాలు చెప్తా ఉన్నాం అనుకోండి, అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు. అలాగే మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే కూడా నాకు చెప్తా ఉండండి, నేను కూడా ఫాలో అవుతా, ఓకేనండి? దొండకాయలు కూడా నుండి ఎలా పండిపోయింది. ఈ వర్షాకాలం వచ్చిందంటే మనకి కూరగాయల రేట్లు పెరిగిపోతాయి.
ఇంకా అట్లా తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇదిగో చిక్కుడుకాయలు ఇంక ఇవి ఇట్లా ఉంచేస్తా, లేకపోతే పాడైపోతాయి. కూరగాయలు కూడా నేను అన్ని ఫ్రిడ్జ్లో పెట్టనండి, కొన్నే పెడతా. అంటే మనకి విడిగా ఉండవు, పాడైపోతాయి అనుకున్నయే పెడతాను. అన్నీ పెట్టను. దుంపలు అలాంటివన్నీ విడిగా ఓకేనండి. బయట డబ్బా సౌండ్ వినపడుతుందండి. పానీపూరి వచ్చింది. 4 రోజుల నుంచి అయితే రోజు వస్తున్నాడు అనమాట. ఇంకా డబ్బా మోగిస్తానే ఉంటున్నాడు. ఇంకా ఈరోజైతే పొద్దునుంచి సన్నగా వర్షం పడుతుంది కదా, ఇంకా పొలాలన్నీ తడిసిపోయినాయండి. పొయ్యి మండదని చెప్పి ఇంక ఈరోజు గ్యాస్ మీదే పెట్టేశాను మడ్డన్నం. ఇంక ఇదైతే ఉడికేసింది. ఇంకా నా పని అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంక ఇదన్నమాట ఈరోజు వీడియో. నేను నాకు అనిపించింది చెప్పానండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు, అలాగే నన్ను తిట్టుకోవద్దండి. ఎందుకో నాకు కొంచెం బాధగా అనిపించింది, అట్లా తేలిగ్గా మాట్లాడుతున్నారే అని, ఇంకా అందుకని చెప్పాను. ఓకేనా అండి, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.